హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్. సార్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ముందుగా వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి ఈ అవకాశం మళ్ళీ రాస్తారు. ఏపీ తెలంగాణలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి పేపర్ అంటే బిట్టు లేని పేపర్ ఉంటుంది. దాంట్లో సార్ ఇక్కడ ఫుల్ కోర్స్ ఉంది సార్. ఇక్కడ కరెంట్ స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే టోటల్ కోర్స్ ఉంది సార్. ఇక్కడ మీరు కొనుగోలు చేయొచ్చు. టోటల్ ఎన్ఎఫ్ సార్. సార్ బయట రకరకాలుగా ఉంటాయి సార్. ఇక్కడ మనం ఎంతవరకు కావాలి, ఎగ్జామ్లో ఏది ఎంతవరకు అడుగుతున్నాడు, ఎగ్జామ్లో ఎంతవరకు మనం ఇక్కడ అవసరం అనే అంశమే మన క్లాసుల్లో. ఎగ్జామ్ పాయింట్అవుట్లు మాత్రం మనం వెళుతుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి సార్. ఈ అవకాశం రాదండి. ఈ అవకాశం తప్పనిసరిగా వినియోగించుకోండి. నువ్వంటే సార్ ఒక విజేతగా ఇక్కడి నుంచి వెళ్ళాలి సార్. ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇది సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసేది మేజర్గా సార్. ఏ ఎగ్జామ్ రాష్ట్రానికి మన క్లాసు నుండి బిట్టు లేని పేపర్ సారీ, నిన్ను ఒక విజేతగా చూడాలి, నిన్ను ఒక ఆఫీసర్గా చూడాలి. అదే మన ఏజెండా సార్. సార్ క్లాస్ ఎన్ని గంటలు తీసుకున్నాడు, ఒక్క చిన్న టాపిక్ ఎన్ని గంటలు చెప్తున్నాడు, ఎంత నవ్వుపిస్తున్నాడు. ముఖ్యంగా సార్ రేపు ఎగ్జామ్ అలా కూర్చున్నా కూడా సార్ చెప్తున్న యొక్క బిట్లు నీ కళ్ళల్లో కనపడాలి. ఈ అంశాలు ఏబీ రైటా, ఏబీసీ రైటా అన్నీ సరైనవేనా, ఇందులో సరికానిది ఏది అని చెప్పి మన యొక్క అది ఎగ్జామ్ పాయింట్అవుట్ సార్. ఎగ్జామ్లో అది. కానీ ఇక్కడ అలా బిట్లు ఇచ్చి 4 అవిచ్చి ఒక ఆన్సర్ ఇస్తే ఇది ఒక్కటి తెలిసిపోద్ది. కాబట్టి నేనేం చేస్తున్నాను సార్, ఈ 4 పైన కూడా నీకు అవగాహన ఉండాలి. ఈ 4 పైన కూడా నువ్వు ఫోకస్ చేయాలి. ఈ 4 పైన కూడా నీకు అవగాహన ఉంటే ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు. అందుకే ఈసారి క్లాస్ నోట్స్ నుంచి బిట్టు బయటకు వస్తారు. మన క్లాస్ ఫుల్ కోర్సు స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ కొనుగోలు చేయాలి. ఒక 2024 May 19 నాడు సార్ ఇక్కడ బెల్ 212 హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాను అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ అండి. ఇక్కడ ఇబ్రాహీం రైసీ ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తబ్రిజ్ అనే ప్రాంతంలో, తబ్రిజ్ అనే నగరానికి తిరిగి వస్తున్న సందర్భంగా ఈ జోల్పా అనే ప్రాంతంలో చనిపోవడం జరిగింది సార్. ఈ ఇరాను అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ అజర్బైజాన్ అంటే అధ్యక్షుడు కలిసి ఈ ఇరాను అజర్బైజాన్ యొక్క సరిహద్దుల్లో 2 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వాటిని ప్రారంభించి తిరిగి వస్తున్న యొక్క మూమెంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ హెలికాప్టర్ను గతంలో అమెరికా నుండి ఇరాన్ కొనుగోలు చేసుకుంది. ఇరాన్ దగ్గర 15 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇలాంటి యొక్క ఇరాన్ దగ్గర చంద్రమండలం మీద ఒక ప్లాట్ అనే పేరుతో సార్ ఇక్కడ చంద్రమండలం మీద FLO సరే ఇక్కడ ప్లాట్ అనే పేరుతో ఒక చంద్రమండలం మీద రైల్వే మార్గాన్ని నిర్మిస్తున్న యొక్క సంస్థ అంటే నాసా. ఇప్పటివరకు అయ్యా చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అమెరికా అండి. చంద్రమండలం మీద మట్టి నమూనాలు సేకరించిన దేశాలు 2 ఉన్నాయి. 1976లో రష్యా, 2020 సంవత్సరంలో చైనా కంట్రీ అండి. ఇక్కడ
చైనా కంట్రీ అండి. ఒక చంద్రమండలం మీద నీటి జాడలను గుర్తించిన తొలి శాటిలైట్ అంటే చంద్రయాన్ అండి. చంద్రయాన్-1 యొక్క సార్ చంద్రయాన్-1 2008, చంద్రయాన్-1 ల్యాండ్ అయిన ప్రాంతానికే నెవరుస్తలు. 2019 చంద్రయాన్-2 సార్ ఇక్కడ చంద్రయాన్-2 ల్యాండ్ అయిన యొక్క ప్రాంతానికే తీరంగం. చంద్రయాన్-3 2023 ఆగస్టు 23 నాడు ల్యాండ్ అయిన దానికే శివశక్తి అనే పేరు పెట్టుకున్నాం. చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇక్కడ మైలుస్వామి అన్నాదురై. దీని స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే విక్రమ్ సారాభాయ్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్, స్పేస్ మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మైలుస్వామి అన్నాదురై అండి. మైలుస్వామి అన్నాదురై 2034-35 నాటికి చంద్రమండలం మీద ఒకే అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించబోతున్న కంట్రీ అంటే రష్యా, చైనాలండి. రేపు 2040 నాటికి ఇండియా చంద్రమండలం మీద ఒక మానవుని కూడా పంపించబోతున్న సంఘటన. ఇప్పటి వరకు చంద్రమండలం మీదకి అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ 4 అంటే ఈ యొక్క సారి ప్రధానంగా 5 దేశాలు విజయవంతంగా ల్యాండర్ను పంపించాయి. జపాన్ పంపిన ల్యాండర్ పేరు స్లిమ్ ల్యాండరు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఆగస్టు 21 నాడు రష్యా ల్యాండర్ మిషన్ అంటే లూనార్ 25 ల్యాండర్ అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్యూర్ అయింది. ఒక చంద్రయాన్ తీసుకుంటే ఇన్ని అంశాలు ఇక్కడ మన మైండ్లో ఉండాలి, ఇన్ని అంశాల పని ఫోకస్ చేసుకోవాలి. ఓకే సార్, ఇది ప్రధానంగా సార్ ఒక ఎగ్జామినరు మనం పోటీ పరీక్షల్లో గుర్తుపెట్టుకునే యొక్క ప్రధానమైన అంశం. ఎవరి వరకు వినండి సార్, మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. త్వరలో మంగళయాన్ 2ను కూడా అంగారక గ్రహంపై పంపించబోతున్నాం. అంగారక గ్రహం మీదకి సార్, అంగారక గ్రహం పైకి ల్యాండర్ పంపిన తొలి కంట్రీ అమెరికా, నాసా స్పేస్ సెంటర్. రెండవ దేశం రష్యా, మూడవ దేశం ఇండియా. సార్ అమెరికా క్యూరియాసిటీ, ఆపర్చునిటీ, అమెరికా స్పిరిట్ ఒకటి, ఆపర్చునిటీ ఒకటి, క్యూరియాసిటీ రోవర్, మరొకటి పర్సువర్సన్ రోవర్. ఈ 4 ల్యాండర్లు అమెరికా పంపింది. నాసా స్పేస్ సెంటర్ పంపించింది అంగారక గ్రహంపై. అమెరికా నాసా స్పేస్ సెంటర్ పేరు నాసా, ఇండియా స్పేస్ సెంటర్ పేరు ఇస్రో, జపాన్ స్పేస్ సెంటర్ పేరు జుక్సా, చైనా రాకెట్ల పేరు లాంగ్ మార్చ్ అండి, అమెరికా రాకెట్ల పేరు అట్లాస్ 5 అండి, యూరోపియన్ స్పేస్ సెంటర్ రాకెట్ల పేరు ఏరియన్ 5 రాకెట్ అండి. సోయాజ్ టీ అంటే రష్యా అండి, రష్యా యొక్క రాకెట్ల పేరు. పిఎస్ఎల్వి ఇండియా, ఎస్ఎస్ఎల్వి ఇండియా, జిఎస్ఎల్వి ఇండియా, LVM-3 ఇండియా యొక్క రాకెట్లు అండి. రేపు గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 4 మనం ఇక్కడ స్పేస్లో అంటే అంతరిక్షంలోకి పంపించబోతున్నాం. ఇక్కడ ఉన్ని కృష్ణన్, ప్రశాంత్ నాయర్, ఎస్ శుక్లా, ప్రతాప్ అంగద్, ఈ 4 కూడా పంపించబోతుంది. ఈ మధ్యనే మోడీ ప్రపంచానికి ఆ 4 కూడా పరిచయం చేసిన యొక్క సంఘటన సార్. చంద్రమండలం మీద ఒక మైలురాయి సాధించాం, అంగారక గ్రహంపై ఒక విజయ పతాకాన్ని ఎగరవేసినాం. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా సార్ మన ఇండియా ఒకే రాకెట్ ద్వారా సార్ సుమారు సార్ ఇక్కడ 104 ఉపగ్రహాలు పంపిన కంట్రీ ఈ భారతదేశం. గోపీనాథ్ తోటకూట కూరగా సార్, తోటకూర సార్. ఇక్కడ మిషన్ 25 ద్వారా బ్లూ ఆరిజిన్ సంస్థ నుండి అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళిన తొలి భారతీయుడు. ఏపీకి చెందిన వ్యక్తి, బ్లూ ఆరిజిన్ అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సార్. మన ఎలన్ మాస్క్దేమో స్పేస్ ఎక్స్ సంస్థ. బ్లూ ఆరిజిన్ ఇప్పటివరకు 7 మానవ సాహసయాత్రలు చేపట్టింది. అది 7వ యాత్ర సార్. ఇక్కడ స్పేస్లోకి వెళ్ళిన తొలి భారతీయుడు, ప్రపంచంలో తొలి వ్యక్తి ఆయన
యూరి గగరిన్, తొలి మహిళ వాలెట్ను తెలుసుకోవా, తొలి భారతీయుడు రాకేష్ శర్మ, ఓకే కల్పన చావ్లా సార్ ఇక్కడ తొలిసారిగా వెళ్ళింది, రెండోసారి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చనిపోయింది ఆమె. సునీత విలియమ్స్ ఫస్ట్ వెళ్ళింది 2006లో 195 రోజులు ఉంది, 2012లో 127 రోజులు ఉంది, మూడోసారి మే 6న వెళ్ళాలి. కానీ ఆమె వెళ్తున్న స్టార్ లైనర్ అంటే నౌక, అట్లాంటి స్టార్ లైనర్ అనే నౌక అట్లాస్ పై రాకెట్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల ఆమె ఆగిపోయింది. త్వరలో ఆమె జూన్ 20 నాడు మళ్ళీ మూడోసారి స్పేస్లోకి వెళ్ళబోతున్న వ్యక్తి రాజాచారి, మన హైదరాబాదీ ఎన్ఆర్ఐ పర్సన్. ఈ మధ్యన నాసా అతనికి అంటే ఒకసారి ఇక్కడ క్యాప్టెన్ హోదా కూడా కల్పించిన సంఘటన సార్. క్యాప్టెన్ స్టేటస్ కూడా తనకి ఇచ్చారు స్పేస్ సెంటర్లో. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అమెరికా స్పేస్ సెంటర్ నాసా బిల్ నెల్సన్ ఇక్కడ డైరెక్టర్ జనరల్. ఇండియా అంటే ఇస్రో మరి నాసా కలిసి సార్ ఇక్కడ అంటే ఇస్రో నాసా సింథటిక్ అపర్చర్ రాడర్ పేరుతో ఇన్స్పైర్ అనే ఒక ఉపగ్రహాన్ని కూడా త్వరలో అంతరిక్షానికి పంపించబోతున్నాం సార్. ఇలాంటి అంశాలు సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న బిట్లే కాదు, మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ అంశాలపై కూడా మీకు అవగాహన రావాలి సార్. ఆస్ట్రాజెనికా సంస్థతో కలిసి క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై, క్యాన్సర్ వ్యాధి నిర్మూలన వ్యాక్సిన్ కనుక్కోవడానికి సింగపూర్ ఇక్కడ ఆస్ట్రాజెనికా ఇద్దరు కూడా క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై అగ్రిమెంట్ కూడా జరిగిన సంఘటన సార్. ఒకటండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వాళ్ళని సరైన వాటిని గుర్తించండి. ఇంత చదివింది ముఖ్యంగా సార్ మేడం 2.5 గంటల ఎగ్జామ్ వాళ్ళు కూర్చుంటే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి సార్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఈ అవకాశాన్ని బాగా వినియోగించాలి. 2021 ప్రోబ్ హోప్ అనే ల్యాండర్ను అంగారక గ్రహం మీదకి పంపించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. విజయవంతంగా ల్యాండ్ అయిందండి. 2021 జూరాంగ్ లేదా తియాన్వే-1 అనే ల్యాండర్ను చైనా విజయవంతంగా పంపించింది. చైనా 11 సార్లు ప్రయత్నించింది అంగారక గ్రహం మీదకి ల్యాండర్ను పంపడానికి. 10 టైమ్స్ ఫెయిల్ అయింది. మొన్న 11వసారి విజయమైంది. మనం ఫస్ట్ టైమే పంపించాం, ఫస్ట్ టైమే విజయం సాధించాం. 2018 ఆగస్టు 12 నాడు పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం అంతరిక్షంలో అంటే సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం ఈ ప్రపంచంలో అట్లాస్ పై రాకెట్ ద్వారా అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ను అంటే ఉపగ్రహ నౌకను పంపిన తొలి కంట్రీ అమెరికా సంస్థ నాసా స్పేస్ సెంటర్. ఆ తర్వాత సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం పంపిన రెండవ దేశం అంటే భారతదేశం. ఆదిత్య L1 అనే నౌకను పంపించాం. పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 2వ తేదీ అండి ఇక్కడ లాస్ట్ ఇయర్. ఇప్పటికే ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాలు సౌత్ కొరియా, చైనా ఉన్నాయి. ప్రపంచంలో సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం ఉపగ్రహం పంపిన దేశాలు అమెరికా, ఇండియా సార్. ఇక్కడ సార్ చంద్రునిపై పారాసైడ్ శాంపిల్ను పారాసైడ్ శాంపిల్ సార్. ఇక్కడ పారాసైడ్ శాంపిల్ను సేకరించడం కోసం అండి చైనా రీసెంట్లీ చాంగ్ E6 అనే ఉపగ్రహ నౌకను పంపింది. సునీత విలియమ్స్ 3వసారి అంతరిక్షంలోకి స్టార్ లైనర్ నౌక నుండి స్పేస్లోకి వెళ్ళబోతున్న సంఘటన. ఈ నౌకను అట్లాస్ 5 రాకెట్ తీసుకెళ్తుంది. ఈ నౌకను సరే 3వసారి సార్. సునీత విలియమ్స్
2006లో తొలిసారిగా వెళ్ళి 195 డేస్ అండి. 2012లో వెళ్ళి 127 డేస్ అండి. ఒకేసారి ఇక్కడ మరి ప్రధానంగా ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం పాటు స్పేస్లో ఉన్న తొలి మహిళా వ్యోమగామి అంటే సునీత విలియమ్స్ అండి. ఇండియాలో గుజరాత్ రాష్ట్రం అండి. ఎన్ఆర్ఐ పర్సన్ సునీత విలియమ్స్ సార్ ఇక్కడ. ఓకే, సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం అండి. మరొకటి సార్, సార్ 2023 సెప్టెంబర్ 2 నాడు ఆదిత్య L1 అనే ఒక ఉపగ్రహాన్ని సూర్యుడి మీద వాతావరణం యొక్క అధ్యయనం కోసం పిఎస్ఎల్వి C57 రాకెట్ ద్వారా మనం నెల్లూరు అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పంపించాం. 2023 నవంబర్ 5 నాడు సార్ మంగళయాన్ సార్ ఇక్కడ పిఎస్ఎల్వి C25 రాకెట్ ద్వారా మనం పంపించాం అంగారిక గ్రహం మీద వాతావరణం అధ్యయనం కోసం. మంగళయాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇస్రో ఎక్స్ చైర్మన్ ఆయన కె శివన్. 1975 ఏప్రిల్ 19 నాడు ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో అంటే బైకనూర్ యొక్క స్పేస్ సెంటర్ నుండి మనం పంపించాం. దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉడిపి రామచంద్రారావు సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇక్కడ సార్ జరిగా 2024 చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ సార్ ఇది. ఈ చంద్రయాన్ 4 ప్రాజెక్టు పైన ఈ మధ్య విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఒక చర్చ జరిగింది సార్. కె శివన్ ఇస్రో చైర్మన్ ఉన్నప్పటి నుండి గగన్యాన్ ప్రాజెక్టు యొక్క వెలుగులోకి వచ్చింది. ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ లలితాంబిక సార్ ఈమె డైరెక్టర్. ఈమె కర్ణాటక రాష్ట్రం అండి. ఇస్రోలో ఒక ప్రముఖ సైంటిస్ట్ అండి. ఇక్కడ ఈమెకి ఈ మధ్య ఫ్రాన్స్ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. ఈ గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా సార్ ఉన్ని కృష్ణ, ఎస్ శుక్లా, ప్రతాప్, అంగద్, ప్రశాంత్ నాయర్ ఈ నలుగురిని రేపు త్వరలో ఇండియా స్పేస్లో పంపించబోతుంది. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడతాడు గగన్యాన్ ప్రాజెక్ట్ ద్వారా ఏ నలుగురు స్పేస్లో వెళ్ళబోతున్నారు. ఈ నలుగురి గురించి మధ్య విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ నలుగురిని మోడీ ఫిబ్రవరిలో ప్రపంచానికి పరిచయం చేసి వీళ్ళే రేపు గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా స్పేస్లోకి వెళ్ళబోతుందని చెప్పి మోడీ పరిచయం చేయడం జరిగింది. క్రింది వాళ్ళలో సరికానిది సి సతీష్ రెడ్డి అండి రక్షణ శాఖ విభాగానికి టెక్నికల్ అడ్వైజర్గా ఉన్నారు. ఈయన నెల్లూరు జిల్లా అండి. జూనియర్ అబ్దుల్ కలాం అని పిలుస్తున్నామండి. పద్మభూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈయన DRDO మాజీ డైరెక్టర్ జనరల్ కూడా సి సతీష్. టుడే DRDO డైరెక్టర్ జనరల్ సమీర్ వి కామత్ అండి. DRDO 66 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుందండి. DRDO హెడ్ క్వార్టర్ ఇది ఢిల్లీలో ఉందండి. ఈ దేశంలో మిసైల్స్ను డిజైన్ చేస్తుంది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అగ్నిపై క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్ టెస్సీ థామస్ అండి. ఈమె కేరళ రాష్ట్రం అండి. ది మిస్సైల్ ఉమెన్ అని పిలుస్తున్నాం. అగ్నిపై పరిధి 5,000 నుండి 8,000 కిలోమీటర్లు అండి. అగ్నిపై పరిధి ఓకే 2,500 కోట్లు అండి. దీని యొక్క ఖర్చు అగ్నిపై ఖర్చు అండి. ఇక్కడ సార్ శివతాన్ పిల్లే బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్. ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ రెండు నదుల పేరు మీద ఉమ్మడిగా డిజైన్ చేశారు. భూమి ఉపరితలంపై శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశానికి వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తుంది, సముద్ర నౌక అంటే యుద్ధ విమానాల మీద ఉండి యుద్ధం చేస్తుంది, సముద్రంలో నౌకల మీద ఉండి యుద్ధం చేస్తుంది, భూమి మీద ఉండి యుద్ధం చేస్తుంది. ఈ మధ్య ఫిలిప్పీన్స్ కంట్రీ
రీసెంట్లీ దీన్ని కొనుగోలు చేయడం జరిగింది సార్. ఫిలిప్పీన్స్ ఓకే దేశం రీసెంట్లీ కొనుగోలు చేయడం జరిగింది. అగ్ని-1 అండి. అగ్ని-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ అవినాష్ చందర్ అండి. అగ్ని-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొకటి సార్ ఇక్కడ LV-M3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ని మనం పంపించాం జూలై 14th నాడు. ఆగస్టు 23rd నాడు రీచ్ అయింది. దీనికి అంటే ఆగస్ట్ 23నే మనము నేషనల్ స్పేస్ డే అంటున్నాం. అంతర్జాతీయ స్పేస్ డే అంటే ఏప్రిల్ 12 యూరీ గగరిన్ స్పేస్లోకి వెళ్ళిన యొక్క రోజు. చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టుకున్నాం. సార్ ఇక్కడ G-SHOT-14 ద్వారా ఎక్స్పో శాటిలైట్ను పంపించాం. 2024 అండి, ఫిబ్రవరి 17th నాడు పంపించారు. ఓకే ఈ యొక్క ఎక్స్ కిరణాల యొక్క ఇన్పు అంటే సార్ ఇక్కడ 2020 అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మేజర్గా వచ్చేసింది ఒక అంటే సార్ G-SHOT-14 సార్ ఇక్కడ ఒక చిన్న సార్ ఇక్కడ ఏంటి యొక్క చిన్న సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ LV-M3-M4 అంటేనేమో చంద్రయాన్-3, PSLV-C-58 రాకెట్ ద్వారా ఎక్స్పో శాటిలైట్ను మనం ఈ ఎక్స్పో శాటిలైట్ను 2024 ఇది ఎప్పుడు సార్ అంటే జనవరి 1 నాడు సార్ ఇక్కడ ఎక్స్ కిరణాల యొక్క సమాచారం తెలుసుకోవడం కోసం. G-SHOT-14 అంటే సార్ అక్కడ ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని 2275 kgs బరువు సార్. ఇది 15 years సార్ దీని యొక్క లైఫ్ టైం. దీని సార్ ఇక్కడ మరి డేటా ఇన్ఫర్మేషన్ డేటా సమాచారం మరియు సార్ ఇది వాతావరణ సమాచారం చేరవేస్తుంది. ఒక G-SHOT-14 అంటే ఇన్షాట్ 3DS సార్ ఇది. దీన్ని 2024 ఫిబ్రవరి 17th నాడు సార్ రాకెట్ తీసుకున్నప్పుడు ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఏ ఇయర్లో పంపించారు, ముఖ్య ఉద్దేశం ఏంది, దీని బరువు ఎంత, దీని యొక్క జీవితకాలం ఎంత, దీని ఏబీ రైటా ఏబీసీ రైటా అన్నీ సరైనవేనా ఈ టైపులో మనకు గుర్తు. PSLV-C-50 అంటే 20 పాయింట్ సార్ మంగళయాన్ పంపించాం 2013 నవంబర్ 5 నాడు అంగారక గ్రహం మీద వాతావరణం అధ్యయనం కోసం. PSLV-C-11 రాకెట్ సార్ ఇది చంద్రయాన్ సార్ ఇది 2008 అక్టోబర్ 22వ తేదీ నాడు. చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మైలుస్వామి అన్నాదొరై, చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వనిత ముత్తయ్య, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తు వెళ్ళండి. మరొకటి సార్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. సరైన వాటిని గుర్తించమని చెప్పి ఎగ్జామినర్ ఇక్కడ అడుగుతున్నాడు సార్. ఏంటి సార్ అంటే మైత్రి క్షిపణి సార్. ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మించిన మిసైల్ మైత్రి క్షిపణి సార్. గతంలో గ్రూప్ 2లో అడిగాడు, ఎస్ఐలో అడిగాడు, వివిధ పోటీ పరీక్షలు అడిగాడు సార్. ఇక్కడ అంటార్కిటికాలో భారత పరిశోధన కేంద్రం పేరు మైత్రి గంగోత్రి. ఆర్కిటిక్లో భారత పరిశోధన కేంద్రం పేరు అంటే భారతి సార్. ఇక్కడ 36 రఫేల్ వార్ ఏరోప్లేన్స్ మనం 2016 సెప్టెంబర్ 23 నాడు 60,000 కోట్ల రూపాయలతో కొనుగోలు అగ్రిమెంట్ చేసుకుంటే అది 2022లో భారత్కు చేరుకున్నాయి సార్. మరో అదనంగా 24 రఫేల్ వార్ ఏరోప్లేన్లు కావాలని చెప్పి ఈ మధ్య భారత్ మళ్ళీ ఫ్రాన్స్తో ఇక్కడ ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్. ఇది ప్రధానంగా ఒక రఫేల్ యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ శివాంగి సింగ్ అండి. శివాంగి సింగ్ ఆర్మీలో యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ అంటే
అభిలాష్ బారక్ అండి. అభిలాష్ బారక్ ఆర్మీలో యుద్ధ విమానం నడిపిన యొక్క తొలి లేడీ ఇక్కడ. ఓకే. వైమానిక దళంలో గ్రూప్ క్యాప్టెన్ హోదా పొందిన తొలి లేడీ అంటే శాలిని దామి అండి. శాలిని దామి. ఓకే. సార్ ఇక్కడ వందే భారత్ రైలు వందే భారత్ రైలు నడిపిన తొలి లేడీ అంటే ఎవరి యొక్క మొట్టమొదటి లేడీ సార్ అంటే వందే భారత్ ట్రైన్ నడిపింది ఈమె సార్. ఇక్కడ ప్రధానంగా అంటే సురేఖ యాదవ్ అండి. సురేఖ యాదవ్. ఓకే. సురేఖ యాదవ్ సార్. ఇక్కడ MH-60 రోమియో హెలికాప్టర్స్ ఇక్కడ వైమానిక అంటే భారత సార్ ఇక్కడ నావిక దళంలో ప్రవేశపెట్టారు. అమెరికా నుండి కొనుగోలు చేసుకున్నారు. 9 సార్ ఇక్కడ 9 QBM-1 డ్రోన్స్ 31 డ్రోన్స్ మనము వైమానిక దళంలో నావిక దళంలో ఆర్మీలో ఉపయోగించుకోవడం కోసం అమెరికా నుండి మన కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించాం. హంస ధ్రువ అనేది ఒక తేలికపాటి హెలికాప్టర్లు ఇవి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. ఈ యొక్క తేజస్ యుద్ధ విమానం ఇది శత్రుపై యుద్ధం చేస్తున్నప్పుడు దీనికి సాయంగా ఈ యొక్క సాయం కోసం ఈ హంస ధ్రువ హెలికాప్టర్ నిర్మించాం. ఈ తేజస్ యొక్క యుద్ధ విమానం యొక్క డిజైనర్ కోట హరినారాయణ ఈ మధ్య మలేషియా కంట్రీ కొనుగోలు కోసం కూడా మనం అమ్మడానికి మనం ఒప్పందాన్ని అంగీకరించాం. ఈ అంశాలు రేపు లేటెస్ట్ ఇవే సార్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా మనకు అడగబోతున్న యొక్క అంశాలు సార్ ఇక్కడ. ఓకే. స్కైరూట్ స్పేస్ సెంటర్. ఈ స్కైరూట్ స్పేస్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఇండియాలో తొలి ఒక ప్రైవేట్ యొక్క స్పేస్ సెంటర్ అండి. విక్రమ్-1 ఈ విక్రమ్-1 అనే యొక్క రాకెట్ను డిజైన్ చేసిన యొక్క తొలి ప్రైవేట్ స్పేస్ సెంటర్ అండి ఇక్కడ. ఓకే సార్. ఉపగ్రహాల తయారీ ప్రాంతం ఇది సతీష్ ధావన్ సెంటర్. అణు పరీక్షలు నిర్వహించేది పోఖ్రాన్ 1974, 1998 May 11 తొలిసారిగా బుద్ధుడు నవ్వాడనే పేరుతో ఇక్కడ సార్ ప్రధానంగా. ఓకే. DRDO సార్ ఇక్కడ DRDO సార్ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. కానీ ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో చాందీపూర్లో బాలసోర్లో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి మిసైల్స్ని ఇక్కడ మనం పరీక్షిస్తుంటాం సార్ ప్రధానంగా. ఓకే. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇది తిరువనంతపురంలో ఉందండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇది కేరళ రాష్ట్రం అండి ఇక్కడ ప్రధానంగా. సార్ ఒకటే సార్ ఓపిక ఉండాలి సార్. ఓపిక ఉండాలి సార్ ఇక్కడ. ఇవే సార్ రేపు ఎగ్జామ్లో ప్రధానంగా రేపు పోటీ పరీక్షల్లో టెక్నాలజీ పార్ట్ నుండి అడిగే అంశాలు ఇవే సార్ మేజర్. ఒక రాజాచారి సరేనా ఈ మధ్యన అమెరికా నాసా స్పేస్ సెంటర్ ఈయన గ్రూప్ క్యాప్టెన్ హోదా ఇచ్చింది. నేషన్ ఏరోనాటిక్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. విల్ నెల్సన్ ఈ యొక్క నాసా డైరెక్టర్ జనరల్ విల్ నెల్సన్ 2003 జనవరి 16 నాడు స్పేస్లోకి వెళ్ళి 2003 ఫిబ్రవరి 1 నాడు కల్పన చాలా భూమికి తిరిగి వస్తున్న మొమెంట్లో కొలంబియా నౌకా ప్రమాదంలో చనిపోయింది. టోటల్ 7 ఉన్నారు. ఈమె ఈ మిషన్ యొక్క స్పెషలిస్ట్. ఈమె హర్యానా రాష్ట్రం చెందిన వ్యక్తి. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఇదే. రాకేష్ శర్మ సార్ ఇక్కడ రష్యా అంటే రాకేష్ శర్మ సోయాజ్ టీ నౌకా ద్వారా రాకెట్ ద్వారా బైకనూరు స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంకి వెళ్ళిన తొలి భారతీయుడు రష్యా సహకారంతో ఈయన పంజాబ్ స్టేట్. వాలెంటీనా తెరిస్కోవా స్పేస్లోకి వెళ్ళిన తొలి అంటే సార్ ఇక్కడ రాకేష్ శర్మ స్టేటు పంజాబ్ అండి. వాలెంటీనా తెరిస్కోవా స్పేస్లోకి వెళ్ళిన తొలి మహిళ రష్యా దేశం అండి. యూరీ గగరిన్ అండి ఈయన కూడా రష్యానే. సోయాజ్ టీ యొక్క రాకెట్ ద్వారా స్పేస్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి సార్. ప్రపంచంలో తొలి శాటిలైట్ అంటే స్పుత్నిక్ V సార్ ఇక్కడ స్పుత్నిక్
స్పుత్నిక్ వి రష్యాది సార్ ఇక్కడ. ఈ స్పుత్నిక్ వి పేరు మీదనే రష్యా ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ను డిజైన్ చేసింది. తొలి కోవిడ్ వ్యాక్సిన్ రష్యా డిజైన్ చేసిన సంఘటన సార్ ఇక్కడ. తొలి జంతువు అంటే సార్ ఇక్కడ లైక్ అనే కుక్క సార్, ఇది రష్యా పంపింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది ఫెయిల్యూర్ కావడం జరిగింది. నిర్భయ సార్, నిర్భయ క్షిపణి సార్ ఇది. 2013లో నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే అమ్మాయి పైన లైంగిక దాడి జరిగితే అమ్మాయి చనిపోయింది. అమ్మాయి పేరు మీద నిర్భయ క్షిపణి పరీక్షించాం. 2014లో తొలిసారిగా పరీక్షిస్తున్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్యూర్ అయింది. తర్వాత విజయం సాధించారు. దీని పరిధి 11500 కిలోమీటర్స్ సార్ దీని యొక్క రేంజ్. అస్వాంగ్ 14 అనేది ఇది ఏంటి సార్ అంటే ఇది ఉత్తర కొరియాకి సంబంధించిన పని సార్. ఇది ఉత్తర కొరియా అండి. బారక్ అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన యొక్క మిసైల్ సార్ ఇక్కడ. ఇజ్రాయెల్ మొసాద్ సార్ ఇక్కడ. ఈ మొసాద్ అనేది ఇజ్రాయెల్ యొక్క గూఢాచార సంస్థ, రక్షణ సంస్థ. ఇది గూఢాచార సంస్థ. వీళ్ళే ఇజ్రాయెల్ వాళ్ళే దాడి చేసినారని చెప్పి ఇబ్రాహిం రైసీపై అని చెప్పి 3 హెలికాప్టర్లు వెళ్తే 2 క్షేమంగా వెళ్ళిపోయినాయి. ఈయన వస్తున్న హెలికాప్టర్ క్రాష్ ఎలా అయింది అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది. ఇజ్రాయెలే దాడి చేయొచ్చు అనే అనుకుంటుంది. ఆకాశ త్రిశూల్ సార్ ఇక్కడ. ఈ 2 మాత్రము గగనతలం నుండి అంటే ఇక్కడ ఉపరితలం నుండి గగనతలానికి పంపిస్తారు. అస్త్ర ఇది హెయిర్ టు ఎయిర్ సార్ ఇక్కడ. గగనతలం నుండి గగనతలానికి అస్త్ర. ఆకాశ త్రిశూల్ అనేది ఉపరితలం నుండి ఆకాశాన్ని పరీక్షిస్తారు. ఆకాశ్ పరిధి 25 కిలోమీటర్లు, త్రిశూల్ 9 కిలోమీటర్లు, అస్త్ర 110 కిలోమీటర్లు. బ్రహ్మోస్, అగ్నివాన్, శౌర్య, పృథ్వీ ఈ భూమి ఉపరితలం మీద ఉన్న యొక్క శత్రు పైన యుద్ధం చేస్తుంటాయి సార్ ఇక్కడ. భూమి ఉపరితలమైన యొక్క శత్రుపై దాడి చేస్తుంటాయి సార్ ఇక్కడ ప్రధానంగా. మైత్రి క్షిపణి సార్ ఇది. ఇండియా రష్యా ఉమ్మడిగా, ఓకే, ఇండియా సార్, ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మించింది మైత్రి. ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్మించింది బ్రహ్మోస్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ముఖ్యంగా ఈ అంశాలపై యాడ్ చేయండి సార్. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసుల గురించి తెలియపరచండి. ఇవే సార్ రేపు పోటీ పరీక్షలు అడిగేది. ఇక్కడి నుంచి బిట్టు బయటికి వెళ్ళదు సార్. ఓపికతో వినండి సార్. ఇంత బుక్కులైనా బట్టి ఉంటుంది. మాస్టర్ చెప్పేటప్పుడు ఇంకా అదనంగా కొన్ని బిట్లు యాడ్ అయి ఉంటాయి సార్. ఇవే 22 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నా సార్. ఏది ఇంపార్టెంట్, ఏది కావాలి ఎగ్జామ్కు, ఏది అడగబోతాడు, ఇది మనకు సార్ ఇక్కడ. మజ్గావ్ డాగ్ సార్. మజ్గావ్ డాగ్ సార్ ఇది ఏంటి సార్ అంటే 2024 మే 14 నాటికి సార్ ఇక్కడ 200 సంవత్సరాలు పూర్తి చేసుకునే యొక్క నౌకా నిర్మాణ కేంద్రం అండి. అందుకే 200 రూపాయల నాణ్యం, వెండి నాణాన్ని రిలీజ్ చేశారండి. 1774లో నిర్మాణం జరిగింది తొలిసారిగా. 1934లో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. 1960లో జాతీయం చేశారు. ఇండియాలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఇది మజ్గావ్ డాక్ ముంబైలో ఉంది. సౌత్ ఇండియాలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అండి. MiG-21K సార్ ఇది రేపు 2025 నాటికి భారత వైమానిక దళం నుండి పూర్తిగా తొలగించబోతున్నారు. రష్యా నుండి గతంలో ఇండియా కొనుగోలు చేస్తుంది. మన యొక్క సార్ ఇక్కడ ప్రధానంగా సార్ కొలంబియా నౌక అండి. కొలంబియా నౌకలో కల్పన చావ్లా టెక్నికల్ ఇష్యూ వల్ల చనిపోయింది 2003 ఫిబ్రవరి 1 నాడు సార్ ఇక్కడ. భారతదేశంలో తొలి విమానవాహక యుద్ధ నౌక అంటే INS ఇక్కడ విక్రాంత్ అండి. 2000 అంటే 2003లో దీన్ని జాతికి అంకితంగా చేశారు. 2002లోనే నిర్మాణం పూర్తయింది. 22లో సుమారు 22,000 కోట్ల రూపాయలతో నిర్మించిన యొక్క తొలి విమానవాహక యుద్ధ నౌక అంటే INS విక్రాంత్ అండి. కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించారు. ఓకే,
సార్ ఇక్కడ ఇబ్రహీం రైస్ అండి. ఈయన 2024 మే 19th నాడు బెల్ 430 హెలికాప్టర్ ప్రమాదంలో, అంటే బెల్ 212 హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు ఈయన. ఇండియా తేలికపాటి యుద్ధ విమానం తేజస్, అమెరికా తేలికపాటి యుద్ధ విమానం F-16, చైనా తేలికపాటి యుద్ధ విమానం J-20, ఇండియాలో టాటా సంస్థ, ఎయిర్ బస్ సంస్థ, అంటే ఈ రెండు కలిసి అంటే గుజరాత్లో వడోదరలో సరే అంటే ఇక్కడ 299 అంటే 295 అనేక యుద్ధ విమానాలు కూడా తయారు అవుతున్నాయి. ఈ మధ్యన తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించింది నరేంద్ర మోడీ రీసెంట్లీ ప్రయాణించారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించింది ఆమె. సార్ సుఖోయ్ 30 యుద్ధ విమానం కూడా మనం ఇది రష్యా నుండి కొనుగోలు చేసుకున్నాం. ఓకే సార్, మరిన్ని అంశాల ద్వారా మరో క్లాసులో కలుద్దాం. క్లాసెస్ మీరు వినండి, రేపటి విజేతలుగా మీరు ఉండాలి సార్. ఇక్కడ ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు సార్ ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.